ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా పాఠశాలలకు 7,25,000 నిధులు మంజూరు అయ్యాయి. పాఠశాలల్లోని మరుగుదొడ్లు, మూత్రశాలలు మరమ్మతులకు గాను నిధులు మంజూరు అయ్యాయి. కాగా ప్రస్తుత హెచ్ఎం రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న హెచ్ఎం మధ్య వీటి విషయంలో గొడవ చోటు చేసుకుంది. సెలవుల్లో ఉన్న హెచ్ఎం అనంతరావు గత శుక్రవారం రోజు పాఠశాలలకు వచ్చి ప్రస్తుత హెచ్ఎం కోట తిరుపతిపై దాడికి దిగడంతో పరస్పరం చెప్పులు, రాళ్లు విసురుకుంటూ బూతులు తిట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుత హెచ్ఎం పాఠశాల విధులకు హాజరు కాగా లీవ్ లో ఉన్న హెచ్ఎం కు ఫోన్ చేసి నన్ను నానా బూతులు తిట్టాడని హెచ్ఎం తిరుపతి తెలిపాడు. పాఠశాలల్లోని విద్యార్థులు, గ్రామస్తులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మీరే ఇలా విద్యార్థుల ముందు తిట్టుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఉపాధ్యాయులై ఉండి విద్యార్థులకు చెడు బుద్ధులు నేర్పిస్తున్నారని, మీరు మీ పాఠశాలలో విద్యాభ్యాసం చేయొద్దని వారిని బయటకు పంపించి తరగతి గదులకు గ్రామస్తులంతా కలిసి తాళాలు వేశారు. స్టూడెంట్ అర్ధరాత్రి వచ్చి తీసుకోపోతే మన ఊర్లో మధ్యలో ఉన్నదా బడి ఏమైనా ఈ మొత్తం మాయమైన అక్కడ మాయం కావాలని గ్యారంటీ ఏంది? తర్వాత మా మీద చాబీ అంతే. తీసుకపోగా వాళ్ళని మీరు ఎందుకు తీసుకుపోతున్నారు అని మీరు ఎందుకు అడగాలి? అయితే ఒకవేళ వాళ్ళకు బండ ఇచ్చింది మీరు, ఓకే, వాళ్ళు మీకు ఏమైనా వాళ్ళు ఏమైనా మీకు ఇచ్చిండ్రా? మంచిది.